బెదిరిస్తున్నాడు. రెడ్ బుక్లో 3 పేజీలు ఆయన చెబుతున్నాడు. మరి ఎన్ని పేజీలు ఉన్నాయో ఆయన తెలుసో లేదో మరి నాకు తెలియదు. గౌరవనీయమైనటువంటి ఐటీ శాఖ మంత్రి అయినా, విద్యాశాఖ మంత్రి అయినా, లేక ఉప ముఖ్యమంత్రి షాడోనా, లేకపోతే ముఖ్యమంత్రి షాడోనా? ఎన్ని పేజీలు ఉన్నాయి స్వామి నీ రెడ్ బుక్లో? నేను చెప్పా కదా, నీ రెడ్ బుక్ మా కుక్క కూడా లెక్క చేయదని. రెడ్ బుక్ పెట్టుకో, ఏమైంది? వీ డోంట్ కేర్ దాట్. రెడ్ బుక్ సాంప్రదాయాన్ని తెచ్చింది పవన్ కళ్యాణ్, దానికి దోహదపడింది పవన్ కళ్యాణ్ అని నేను అంటున్నా. రెడ్ బుక్ గురించి ఇంతవరకు మాట్లాడలేదు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే కక్ష తీర్చుకోమనే అర్థం. లోకేష్ తెచ్చాడు, ఇందా పవన్ కళ్యాణ్ అంత పొరపాటు. లోకేష్ తెచ్చాడు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాడు. ఖచ్చితంగా అనుభవిస్తారు. రెడ్ బుక్ సాంప్రదాయానికి మీరు బలి కావలసిన పరిస్థితి వస్తాయేమో ఆలోచించుకోండి, గుర్తుపెట్టుకోండి. మీ సాంప్రదాయం అది. ఎక్కిస్తున్నారు సమాజంలో, మా క్యాడర్ కూడా ఎక్కిస్తున్నారు రెడ్ బుక్ అని. గుర్తుపెట్టుకోండి. లోకేష్ పిల్లకాకి లోకేష్కి ఏం తెలిసింది? ఉండేలు దెబ్బ, ముందుంది ముసళ్ల పండుగ. ఓకే, ఏంటి సాంప్రదాయం అండి? పవన్ కళ్యాణ్ అయినా కూటమి అంతా ఒకటే కదా, రెడ్ బుక్ ను సపోర్ట్ చేస్తున్న కూటమే కదా. ఒక సాంప్రదాయాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఆ సాంప్రదాయాన్ని తర్వాత వాడు మొయ్యాలంటాడు. అది వచ్చిన ప్రాబ్లం అది. లోకేష్ రెడ్ బుక్ పెట్టాడు, నువ్వెందుకు పెట్టమంటారు రేపు నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని? ఇది కదా ప్రాబ్లము. ఆ సాంప్రదాయాన్ని తీసుకొచ్చిన తర్వాత అదే సాంప్రదాయాన్ని కొనసాగించవలసిందిగా ప్రజలు కోరతారు. అది ప్రమాదకరం. ఆ ప్రమాదకరమైనటువంటి ఫలితాలకు వచ్చే ప్రమాదం ఉంది. దానివల్ల మీరు నష్టపోతారు అని నేను చెప్పదలుచుకున్నా, సూటిగా చెప్పదలుచుకున్నా. రెడ్ బుక్ ఏమండి పిచ్చావండి? లోకేష్కి రెడ్ బుక్ ఏంటి నాకు అర్థం కాలేదు. చట్టం ఉంది, రాజ్యాంగ పుస్తకం ఉంది, రెడ్ బుక్ ఏంటి? సాగుతుంది కదా రెడ్ బుక్ అంటే సరిపోయింది. ఆ 3 పేజీలు ఏంటి అంటే ఎన్ని పేజీలు ఉన్నాయో? కడమ పేజీలు వాళ్ళే ఉంటారు, చూసుకోమనండి. 3 సంవత్సరాలు పోయిన తర్వాత కడమ పేజీలు రెడ్ బుక్లు వాళ్ళే ఉంటారు. బారు లోకేష్ 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 అని 3 పేజీలు లోకేషే ఉంటాయి. దిస్ ఈజ్ టూ మచ్. ప్రజాస్వామ్యంలో ఈ విధానమే తప్పు. పిల్లకాకి చేస్తున్నటువంటి పనులివి. ఉండేలు దెబ్బ పడుతుంది సమాజంలో రాను రాను రోజుల్లో, గుర్తుపెట్టుకోమని చెప్పదలుచుకున్నాను. కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? అరే ఇట్లా నీ ముందర చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. అంతేగాని ఈ మధ్యన చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి? రప్పరప్ప 2 రప్పరప్ప మేము మిగుతాం. ఎర్ర బుక్లో 3 పేజీలనే, ఇంకొన్నాయి చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఎందుకో ఆవేశం, ఎగిరెగిరి వస్తున్నారు. ఏం కంగారు లేదు. చట్టాన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను. ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టాను. ఎవరైనా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్ బుక్. అందుకే నేను రాసుకున్నా, అందుకే నేను పెట్టుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. ఇక్కడున్న కార్యకర్తలందరం మనం చేయాల్సిన పనులు మనం చేయాలి. అది మనం మర్చిపోకూడదు. లోకేష్కి ఏముంది, బాబు గారు చెప్తే పని అయిపోతుందని. కానీ తెలుగుదేశం పార్టీలో సంస్కరణ తీసుకొచ్చి నేను పోరాడా. నేను అనేక సార్లు చెప్పా, సైకోతో నేను ఎంత పోరాడానో 3 రెట్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో నేను పోరాడా. ఒక పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి పోరాడా. అందరూ పాలిట్ బ్యూరోలో ఉన్న పెద్దవారందరూ అన్నారు, అన్న ఎన్టీఆర్ గారు ఏకంగా జిల్లా పార్టీ అధ్యక్షులు పెట్టారు కదా, ఇది మార్చితే కరెక్ట్ కాదు కదా అన్నారు. నేను కాలం మారింది, రాజకీయంగా అవసరాలు మారినాయి. మారిన కాలానికి మనం కూడా మారాలని కోరా. 2 సంవత్సరాలు పట్టింది నాకు, కానీ వదిలిపెట్టలా.